ఎందుకని నాతో మాట్లాడకుండా వెళ్తున్నావు? నేను కదమ్మా, నువ్వే నాతో మాట్లాడలేదు. నేను పెద్ద తప్పే చేశాను, కానీ నిన్ను బాధ పెట్టాలనుకోలేదు అంతే. మన మధ్య ఏ రహస్యాలు లేవు కదా, ఎందుకురా ఈ విషయాలన్నీ నా దగ్గర దాచావు? తల్లులు ఎప్పుడూ స్వార్థంగానే ఉంటారురా. తల్లుల జీవితం అంతా ఆ బిడ్డల ప్రపంచంలోనే ఉంటుంది. నువ్వు ఎలా పెరిగావో నీకు తెలియదు నాన్న. నువ్వు ఎప్పటికైనా నాకు నువ్వు చిన్న పిల్లాడివేరా. నేను కూడా నీ జీవితంలోకి నాకు ఇష్టమైన అమ్మాయే రావాలని కోరుకుంటూ ఉన్నాను. అమ్మా, మన ప్రపంచంలో నువ్వు నేను మాత్రం చాలు. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోవు కదా. వెళ్ళను బాబు, యాడవకు. నాకెవ్వరు వద్దమ్మా, నువ్వు చాలు. బాబు, నువ్వు కోరుకునే అన్ని బొమ్మలకి ఏదో ఒక ఆప్షన్ ఉండేదిరా. కానీ నీ జీవితంలో రాబోయే అమ్మాయికి వేరే ఆప్షనే లేదు నాన్న. అందుకు నువ్వు ప్రేమించిన అమ్మాయి కరెక్ట్ రా. ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల. ఆ అమ్మాయి సంగతి నాకు బాగా తెలుసు. తను నిన్ను బాగా చూసుకుంటుంది, తను నన్ను కూడా బాగా చూసుకుంటుందిరా. అది కూడా నాకు తెలుసు. కానీ ఒకే ఒక్క విషయం రా, తను క్రిస్టియన్గా మారాలి. నా కొడుకు పెళ్లి చర్చిలోనే జరగాలి, సరేనా? లేకపోతే నా మనసు మారిపోతుంది.